హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మనసు వ్లాగ్స్. టిఫిన్ బాక్స్లోకి కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు చేశాను కానీ వీడియో తీయడం అయితే ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను. ఏదైతే ఏమైందని ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేశాను. కొత్తిమీర బాగా ఎక్కువగా ఉన్నింది, అందుకని కొత్తిమీర పచ్చడి బాగుంటుంది బాక్స్లోకి అన్నట్టుగా ఇలా చేస్తున్నాను. టమాటోలు కూడా ఎక్కువగా వేసుకొని కొంచెం పచ్చిమిర్చి అలాగే నువ్వులు వేసుకుంటే బాగుంటుంది. నువ్వులు కూడా వేసేసాను. కొద్దిగా బాగా మగ్గిన తర్వాత మనం ఇది పచ్చడి చేసుకుంటే కొంచెం చింతపండు కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయలు అయితే అస్సలు మర్చిపోవద్దు. మనం అంతా చేసిన తర్వాత ఈ శుభ్రం చేయకపోతే అసలు పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదా వంటగది అంతా. నాకు ఎప్పుడెప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి ఒక కవర్లో అయితే వేసుకుంటూ ఉంటాను, పక్కన కవర్ పెట్టుకుంటాను. శుభ్రం చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకోటి అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ పప్పు కూడా పెట్టేశాను కుక్కర్లోన. ఇక్కడ నాకు వీడియో అడ్జస్ట్ చేయడానికి కూడా టైం లేదు, అందుకని ఏది వచ్చినా పర్వాలేదు అన్నట్టుగా న్యాచురల్గా ఉండాలన్నట్టుగానే ఇలా చేస్తున్నాను. అందరూ చూసేదైనా మనం ఇంట్లో ఇలాగే కదా ఉంటాం, ఇలాగే కదా చేసుకుంటాం, మళ్ళీ చూపించడానికి మనకి ఎందుకు మొహమాటం, అందరూ ఇలాగే చేసుకుంటారు. అందుకని నేను కూడా ఏమీ సర్దకుండా ఇలాగ మొత్తం మనం ఇంట్లో ఎలాగ న్యాచురల్గా ఉంటామో అలాగే చేసుకోవాలనేసి నేనైతే ఇలా వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టడానికి నూనె వేసేసి ఆవాల జీలకర్ర అయితే వేసేసాను. ఇది పప్పు చారు చేద్దామా లేకపోతే గట్టిపప్పు చేద్దామా అని ఫస్ట్ ముందు ఆలోచన ఉన్నింది. కొత్తిమీర పచ్చడి ఉంది కాబట్టి గట్టిపప్పే చేసేద్దామని నిర్ణయించుకొని ఇలాగ పోపు అయితే పెట్టేసేస్తున్నాను. ఈ రోజు నేను చేసిన కొత్తిమీర పచ్చడి అలాగే పప్పు కూడా సూపర్గా వచ్చాయి. మరి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ అయితే పెట్టండి.